హాయ్ గైస్, వెల్కమ్ టు బచ్చలమల్లి మూవీ రివ్యూ. మూవీ అయితే బాగాలేదు బ్రో, ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా, అస్సలు బాగాలేదు. ఆ క్యారెక్టర్స్ లో ప్లే చేస్తున్న రోల్స్ ఎంత బాగున్నా సరే స్టోరీ ఉండాలి కదా బ్రో. స్టోరీ అనేదే లేదు అసలు సినిమాలో. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మళ్ళీ వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చిన్న తప్పు చేస్తాడని చెప్పి, చిన్నది కాదు చేయకూడని తప్పు చేస్తాడని చెప్పి మళ్ళీ తనకు తానే శిక్ష వేసుకుని అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయి ఎవరి మాట వినకుండా ఉంటాడు. అదే స్టోరీ. దాన్ని ఎలా చేస్తారంటే చాలా అలా యాక్ట్ చేశారు. కానీ ఈ సినిమాలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న రోల్ కి తగ్గ న్యాయం చేశారు. యాక్టింగ్స్ ఎవరివి బాలేవు అని చెప్పలేం, అందరివి చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగా ప్రెజెంట్ చేశారు స్క్రీన్ మీద. కాకపోతే స్టోరీ డొల్లా, ఏం లేదు. నరేష్ అన్న యాక్టింగ్ అయితే ఎటువంటి డోకా లేదు బ్రో, చాలా బాగా చేశాడు. అలాగే అమృత అయ్యర్ కూడా తన క్యూట్నెస్ తో సినిమా అంతటిని నెట్టుకుని వెళ్ళిపోదు. ఇందులో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే రోహిణి గారు. అల్లరి నరేష్ గారికి తల్లి కింద నటించారు, చాలా బాగా చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే బీజిఎం. క్రాక్ లో బీజిఎం ఎందుకు వాడారు బ్రో, నాకు అదే అర్థం అవ్వలేదు. తర్వాత విలన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈ సినిమాలో అసలు లేనే లేదు. అసలు అతన్ని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి జాతరలో ఫైట్ సీన్, ఇంకోటి ఏమొచ్చి లాస్ట్ లో క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు బాగుంటది అంతే. ఇవి కూడా లేకపోతే అసలు సినిమా చూడక్కర్లేదు, అంత వరస్ట్ పార్ట్ సినిమా. నేనైతే సినిమాకి కాదు కానీ డైరెక్టర్ కి ఇస్తాను బ్రో 5కి 1 రేటింగ్, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఈ డైరెక్టర్ కి. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వద్దు, చూడవసరం లేదు, నెగ్లెక్ట్ చేయండి. లేదు అల్లరి నరేష్ కోసం వెళ్తానంటే మాత్రం చూడొచ్చు, స్టోరీ పక్కన పెట్టి. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే, లేకపోతే వద్దు.